చంద్రమానం ప్రకారం తిథి, వార, నక్షత్ర, కరణయోగాలు కాలానికి, కాలగమనానికి సహకరించే పంచాంగాలు. రోజులో 16 నుంచి 19 గంటల పాటు సాగే సమయాన్ని తిథి అంటారు. ఈ 16 తిథులు 16 కళలకు నిలయాలు. ఒక్కో తిథికి ఒక్కో విశేషం ఉంది. దేని ప్రత్యేకత దానిదే. ఒక్కో తిథికి ఒక్కో దేవత అధిదేవతగా నిలిచి సంచార ఫలాలను అందజేస్తూ లోకాన్ని సర్వదా రక్షిస్తుంది. పాడ్యమి ఇది మొట్టమొదటిది. దీనికి ప్రతిపత్తు అని మరో పేరు ఉంది. పాడ్యమి నాటి పూజ ఇహపర సౌఖ్యాలను అందిస్తుంది. పాడ్యమికి అధిదేవత అయిన అగ్నిదేవుని ఈ రోజున పూజించాలి. ముఖ్యంగా మార్గశిర పాడ్యమి నాడు విధిగా అగ్నిదేవుని ఆరాధించాలి. చైత్రశుద్ధ పాడ్యమి కూడా విశిష్టమైనదే. ఆ రోజే ఉగాది పర్వదినం. పాడ్యమి బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టం. అందుకే ఈ తిథి నాడు బ్రహ్మదేవుని పూజించాలి. రెండవది విద్య. ఇది లక్ష్మీనారాయణులను, అశ్విని దేవతలను పూజించేది. దీనికి అశ్విని దేవతలు అధిదేవతలు. కార్తీక శుద్ధ విద్య భగిని హస్త భోజన పర్వదినం. సోదరుడైన యమధర్మరాజును యమునాదేవి ఇంటికి పిలిచి వండిపెట్టి వరాలు పొందింది. అన్నదమ్ములకు ప్రేమగా ఆహారం తినిపించి వారి ఆత్మీయతను పొందుతున్న సాంప్రదాయం అలానే వచ్చింది. విదయ నాడు మృత్యుభయ నివారణకు యమదేవుణ్ణి పూజిస్తారు. ఈ రోజు చేసే పూజ ఆయురారోగ్యాలను ఇస్తుంది. తదియ. దీనికి అధిదేవత గౌరీదేవి. చైత్ర శుక్ల తదియ పరమశివుడు పార్వతీదేవిని వివాహమాడిన రోజు. ఆ రోజు అర్ధనారీశ్వర రవ్వాని ఆరాధిస్తారు. అట్ల తదియ, ఉండ్రాళ్ల తదియ, అక్షయ తృతీయలు విశిష్ట దినాలు. తదేయ నాటి పూజ సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని ఇస్తుంది. చవితి. వినాయక చవితి రోజు చేసే పూజ సిద్ధిని, బుద్ధిని ఇస్తుంది. ప్రతి మాసంలో బహుళ చవితి రోజున సంకటహర చతుర్థి వ్రతం చేస్తారు. ఇది కష్టాలను తొలగిస్తుందని నమ్ముతారు. కార్తీక చవితి, నాగుల చవితి పర్వదినం. ఈ తిథికి అధిదేవత విఘ్నాలను తొలగించే వినాయకుడు. పంచమి. ఈ తిథిని శ్రీ తిథి అని కూడా అంటారు. సకల దేవతలకు ఇష్టమైనది. ఈరోజు ఏ దేవతలను పూజించినా విద్య, ఆయుష్ అందుతాయి. నాగపంచమి, ఋషి పంచమి పర్వదినాలు. పంచమి తిథికి అధిదేవత నాగదేవత అంటే ఆదిశేషుడు. షష్ఠి. షణ్ముఖునికి చాలా ఇష్టమైనది. కుమార షష్ఠి మహాపర్వదినం. షష్ఠి రోజు చేసే పూజ ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ తిథికి అధిదేవత కుమారస్వామి. సప్తమి. సప్త అశ్వాల రథాన్ని అధిరోహించిన సూర్యదేవుడు. ఈ తిథికి అధిదేవత. సప్తమి నాడు చేసే పూజ సకల పాపాలను పోగొడుతుంది. ఈ రోజున సూర్యుని ఆరాధించడం శ్రేష్టం. అలాగే సరస్వతీదేవిని పూజిస్తే కోరిన విద్య కూడా లభిస్తుంది. అష్టమి. శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినం. ఆదిపరాశక్తి యోగమాయాదేవి రూపంలో యశోదమ్మకు జన్మించిన రోజు. శ్రీకృష్ణాష్టమి, దుర్గాష్టమి పర్వదినాలు. అష్టమి రోజున ఏ దేవుని పూజించినా మోక్షం తథ్యం. ఈ తిథికి అష్టమాతృకులైన బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండేశ్వరి, మహాలక్ష్మి అధిదేవతలు. నవమి. చైత్రశుద్ధ నవమి శ్రీరామచంద్రుని జన్మదినం. మహర్నవమి, శ్రీరామనవమి పర్వదినాలు. నవమి రోజు చేసే పూజ మోక్షాన్ని ఇస్తుంది. ఈ తిథికి అధిదేవత దుర్గాదేవి. దశమి. సర్వజగానికి సకల విజయాలను ప్రసాదించే మహాతిథి ఇది. సాక్షాత్తు జగన్మాతకే విజయాన్ని కలుగజేసిన రోజు విజయదశమి. అందుకే అపరాజిత అయిన ఆదిపరాశక్తిని ఈ రోజున పూజించాలి. దశమి నాటి పూజ శక్తిని ప్రసాదిస్తుంది. ఈ తిథికి ఇంద్రాది దశ దిక్పాలకులు అధిదేవతలు. ఏకాదశి. ఏకాదశి విష్ణువు నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార దర్శనంతో వైకుంఠ ప్రాప్తిని కలిగించే ముక్కోటి ఏకాదశి మహాపర్వదినం. ఏకాదశి తిథికి అధిదేవత కుబేరుడు. ఈరోజు విష్ణుమూర్తికి ఎంతో ప్రియమైనది. ద్వాదశి. ఇది వామన త్రివిక్రమమూర్తులకు, లక్ష్మికి ప్రతిరూపమైన తులసిమాతకు ఇష్టమైన తిథి. కార్తీక శుద్ధ ద్వాదశిని
క్షీరాబ్ద ద్వాదశి అని అంటారు. ఆ రోజు తులసీనారాయణకు కళ్యాణం చేసి పూజిస్తారు. ద్వాదశి రోజున చేసే పూజతో ఇహలోకంలో భుక్తి, పరలోకంలో ముక్తి ప్రాప్తిస్తాయి. ఈ తిథికి అధిదేవత విష్ణువు. త్రయోదశి. ఈ తిథి శివకేశవులకు శనిదేవుడికి ప్రీతికరమైనది. శనివారం నాడు త్రయోదశి తిథి కలిస్తే అది విశిష్ట దినం. ఆ రోజు శనిదేవుడికి తైలాభిషేకం చేసి అనుగ్రహం పొందుతారు. త్రయోదశి రోజున చేసే పూజ ఇహలోక సౌఖ్యాన్ని ఇస్తుంది. ఈ తిథికి అధిదేవత ధర్ముడు. చతుర్దశి. శివకేశవులకు ఇష్టమైన తిథి ఇది. లోకకంటకుడైన నరకాసురుని సంహరించి విశ్వశ్రేయస్సు చేకూర్చింది ఈ రోజే. చతుర్దశి నాడు చేసే పూజ ఆనందాన్ని అందిస్తుంది. ఈ తిథికి అధిదేవత రుద్రుడు. అమావాస్య. శివుడికి ఇష్టమైన తిథి ఇది. నరకాసురుని వధించిన ఆనందంతో వేడుక చేసుకునే దీపావళి పర్వదినం ఆశ్వీజ అమావాస్య నాడే. శుభ అశుభ కర్మలకు అమావాస్య పెట్టింది పేరు. పితృదేవతలకు ప్రీతిని కలిగించేది మహాలయ అమావాస్య. ఈ రోజు చేసే పూజ కైలాస ప్రాప్తిని కలిగిస్తుంది. ఈ తిథికి అధిదేవతలు పితృదేవతలు. పౌర్ణమి. వరాహమూర్తి, భూదేవి, సావిత్రి మాతలకు ప్రియమైన తిథి ఇది. వైశాఖ పూర్ణిమ, గురు పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ, కార్తీక పూర్ణిమలు పర్వదినాలు. పౌర్ణమి రోజు చేసే పూజ విద్య, వినయ, శక్తి, ధైర్య, సౌభాగ్యాలను ఇస్తుంది. ఈ తిథికి అధిదేవత చల్లదనాల చంద్రుడు. మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.